హలో, నేను ఝాన్సీ మాట్లాడుతున్నాను. సారీ విజయ్, ఇవాళ కలవటం కుదరదు. రేపు ప్రెస్ మీట్ ఉంది. ఎల్లుండి పరిస్థితి ఏమిటో చెప్పలేను. సారీ. ఎందుకే ఝాన్సీ అనవసరంగా నిరాశపరిచి అతన్ని బాధ పెడతావు? నీకు అతనంటే ఇష్టమే కదా. కొన్ని ఇష్టాలని చంపుకోకపోతే బ్రతకడం కష్టమే. నా మాట విని ఏ గొడవలు పడకుండా హాయిగా అతన్ని పెళ్లి చేసుకో. నా మాటకేం కానీ చక్కగా ఎవరినన్నా చూసుకుని నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా. నేనా? కట్నాల కోసం తాళి కట్టే మగమహారాజుల కాలం పోయేంత వరకు పెళ్ళంటే నా దృష్టిలో వ్యాపారం. అది నాకొద్దు. మనందరిలోనూ మీ చెల్లెలు అదృష్టవంతురాలే. కట్నం కానుకలు ఏ గొడవ లేకుండా హాయిగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది, పెళ్లిపోయింది. పెళ్ళైన దగ్గర నుంచి నాకు కానీ ఇంటికి కానీ ఒక ఉత్తరం ముక్క కూడా రాయలేదు. అత్తారింటికెళ్ళి మమ్మల్ని అందరినీ మర్చిపోయింది అనుకుంటాను. ప్రెసిడెంట్ గారు చూసారంటే మన గురించి పేపర్లు కూడా పడిపోయింది. అఖిల భారత డాపర్ల సమావేశం ఆగస్టు 15 ఉదయం 9 గంటలకి స్థలం క్లబ్ కురుక్షేత్రం. నిర్ణయాలు వచ్చే సంచికలో. అసలే మనం బెదిరి చేస్తుంటే ఈ ఝాన్సీ ఒకటి మనలో ఎవడెవడు ఎక్కడెక్కడ ఏ పని చేస్తున్నాడో వారఫలాల్లా వారం వారం ప్రకటిస్తుంది. అసలు దీనివల్లే ఆ చంపేవాడికి మన అడ్రస్లు తెలుస్తున్నాయని నా అనుమానం. దీన్నో చూపు చూడాలి. గుడ్ మార్నింగ్. వస్తున్నా, ఇంటర్వ్యూ నుంచి వస్తున్నా. నేను ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? చేతిలో పెన్ ఉంది కదా అని పేపర్లో నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? ఇంకా రాస్తాను, ఇంకా రాస్తానని నేను పంపించిన వాడికి వెళ్ళి చెప్పు. గెట్ లాస్ట్. మీ ఇద్దరికి మతి ఉందా లేక మతిపోయిందా? ఊరు మీద పడి కత్తిపుచ్చుకుని కనిపించిన ప్రతి వాడిని అంత కూడా నల్లలు పెడతారా ఇడియట్స్? చరిత్రలో ప్రతి గొప్పవాడిని మొదట ఇడియట్ అనే తిట్టారు సార్. మీ ఇద్దరిని ఆఖరి వరకు ఇడియట్స్ అనే తిడతాను. మీ ఇద్దరి మూలంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి అప్రతిష్ట వచ్చేటట్టు. మిస్టర్ రాము, అంతకుడు దొరికే వరకు వీళ్ళిద్దరిని లాకప్ లో ఉంచండి. లేకపోతే ప్రజలు అంతకుండి మేము ఎక్కడ పట్టేసుకుంటాము? మాకెక్కడ పేరు వచ్చేస్తుందో మమ్మల్ని మొక్కలు చూస్తారా? మా మేధాశక్తిని చేస్తారా? అందుకే దేశంలో మాలాంటి మేధావులు ఉండకుండా పారిపోతున్నారు. ఇంతకు ముందు కటకటాలకు ఆ పక్కున్నాం, ఇప్పుడు ఈ పక్కున్నాం, అంతే కదండి. ఆగలేస్తానండి. పెట్టించండి. ప్రజల మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. వియత్నాంలో వేల మంది చచ్చారన్నా, లెబనాన్లో లక్షల మంది పోయారన్నా ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ సిటీలో 3 డాఫర్స్ మర్డర్ అయ్యారనేటప్పటికీ చూడు ఎంత కలకలం బయలుదేరిందో. పేపర్ సర్క్యులేషన్ కూడా పెరిగింది. మన పేపర్ సర్క్యులేషన్ పెరగడానికి ఆ న్యూస్ కారణం కాదు సార్. పాఠకుల్లో ఉత్సాహాన్ని పెంచుతూ సస్పెన్స్ నవల రాసిన ఝాన్సీ గారి కలవే కారణం. ఐఎమ్ సారీ మిస్టర్ వేణు, నేను పాఠకుల్లో ఉత్సాహం కలిగించడానికి, కుతూహలం రేకెత్తించడానికి రాయట్లేదు. ఎన్ని రంగాల్లోనూ ఎంతగానో ఎదిగిన ఈ శతాబ్దంలో కూడా ఇంకా ఆడది ఆట బొమ్మలాగే ఉంది. ఇది అన్యాయమని, అమానుషమని సమాజం గుర్తించాలనే తాపత్రయంతో రాస్తున్నాను.
It has been my burning flame to wake up the dead spirit in present society.